హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. ఈరోజైతే మీకు రవ్వ లడ్డులు ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూపించబోతున్నాను. ఈ రవ్వ లడ్డుల్ని మనమైతే చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, నేను ప్రిపేర్ చేసినవి ఈ విధంగా మెత్తగా అయితే ఉన్నాయి. దానికైతే మనం ముందుగా వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ అనేది వేసుకుని, ఇక్కడ నేను ఒక 10 జీడిపప్పులను అయితే ఇలా దబ్బలుగా చేసుకుని వేయించుకుంటున్నానండి. మీరు కూడా మీకు కావాల్సిన జీడిపప్పులు అయితే వేసుకోండి. అలానే ద్రాక్ష కూడా అయితే వేసుకుని వేయించేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల ఘీ అనేది వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం రవ్వ వేయించుకోవడానికి. రవ్వ వేయించుకుంటే ఏంటంటే మనకు పచ్చి వాసన పోతుంది. నేను ఒక 3 కప్పుల రవ్వనైతే తీసుకున్నాను. మీకు ఈ రవ్వ లడ్డూలు నేను కొలతలతో ఎలా చేసుకోవాలైతే చూపించబోతున్నాను. ఇలా 3 కప్పుల రవ్వ తీసుకుని బాగా వేయించుకోవాలి. నెయ్యి అడుగునుంటుంది కదా, కాబట్టి రవ్వ అంతా కలిసిపోయే విధంగా అయితే మనం కలుపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే రవ్వ ఫాస్ట్గా మాడిపోతుంది. అందుకని చెప్పి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని రవ్వని వేయించుకోవాలి. చూడండి, ఇలా రవ్వనైతే మనం వేయించుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. రవ్వ అనేది వేగేటప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. రవ్వ ఈ విధంగా వేగిన తర్వాత చల్లార్చుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల రవ్వకైతే నేను 1 కప్పు కొబ్బరి పొడిని అయితే తీసుకుంటున్నాను. అలానే ఒక 1.5 కప్ షుగర్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. షుగర్ అనేది మెత్తగా కాకుండా అలానే షుగర్లా కాకుండా ఒక మీడియంలోకి మిక్సీ అయితే పట్టుకొని మనం పొడిని మొత్తం రవ్వలోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు వీటన్నింటిని అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆలోపు పాలనైతే కాచి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రవ్వలోకి కాచి చల్లార్చి పెట్టిన పాలు అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ అనేది వాటర్ కాబట్టి మనం పాలు వేసినప్పుడు షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం చూసుకుని వేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ముద్దగా రావాలి పొడి అనేది. మనం కొబ్బరిలోనే 4-5 యాలకులను కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ద్రాక్ష, అవి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలిసేంత వరకు అయితే కలుపుకునేసి మనకు ఏ సైజు అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో అయితే మనం లడ్డూలు చుట్టుకోవాలి. మీరు ఇక్కడ పాలకు బదులు నెయ్యిని కూడా వేసుకుని ఉండలు చుట్టుకోవచ్చు. చూడండి, ఇలా అయితే ఉంది. మనకు ముద్దలు ముద్దలుగా లడ్డూలు చేసుకునే విధంగా అయితే ఉంది. కాబట్టి నేను ఇక్కడ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మరి మీరు కూడా ఇలానే రవ్వతో లడ్డూలు ట్రై చేసి ఎలా వచ్చాయో అయితే కమెంట్ చేయండి. అలానే మరెన్నో రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ లడ్డూల్ని మనం పండుగలకు కానీ లేదా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ ఒక 10 to 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే నమ్మండి.